హైదరాబాద్లో క్రిస్మస్ సంబరాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్లో అందిస్తారు. నరేష్, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే చాలా దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నాయని కూడా తెలిసింది. మరికొద్ది నిమిషాల్లోనే క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్లోకి అడుగుపెట్టబోతున్నారు. సో ఇప్పటికే అన్ని చర్చిల్లో కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరైతే క్రిస్మస్ భక్తులు ఉంటారో అలాగే పాటలు పాడుతూ వాళ్ళు సంకీర్తనలు చేస్తూ వాళ్ళు ప్రస్తుతం చర్చిల్లో అయితే ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద అయితే ఉన్నాము. ఇప్పటికే అనేక వందల మంది ఇక్కడికి చేరుకుని వాళ్ళైతే తమ యొక్క ఇష్ట దైవాన్ని స్మరిస్తూ వాళ్ళైతే పాటలు పాడుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకలకు అంతా కూడా సిద్ధమైంది. అటు హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెదక్కు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే క్రిస్మస్ వేడుకలకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. క్రిస్మస్ అంటేనే ప్రతి ఒక్కరు క్రైస్తవుడు కూడా చాలా పవిత్రమైన పండుగగా భావిస్తాడు. ముఖ్యంగా ఉదయం లేవగానే అలాగే వాళ్ళు ఇష్ట దైవాన్ని వాళ్ళ యొక్క జీసస్ను తరించుకుంటూ అలాగే వాళ్ళ యొక్క స్నేహితులకు శుభాకాంక్షలు చెప్తారు. అలాగే లేని వాళ్ళకి కొంత దానం చేస్తారు. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వాళ్ళ యొక్క క్రిస్మస్ డేను చాలా సంతోషంగా వాళ్ళైతే గడుపుతూ ఉంటారు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం క్రిస్మస్ ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా క్రిస్మస్ అనేది చాలా పవిత్రమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది నిమిషాల్లోనే ఇటు భారతదేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు అయితే ప్రారంభం కానున్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే క్రిస్మస్ రాబోతుంది. సో ఇప్పటికే క్రిస్మస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఎవరైతే ఆరాధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇష్టమైన పాటలు పాడుతూ కీర్తనలు పాడుకుంటూ ప్రస్తుతం క్యారోల్ పాటలతో వాళ్ళంతా కూడా క్రైస్తవ విశ్వాసులు ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఒక చోటుకి చేరుకుని మంచుని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా ఒక చోటుకి చేరుకుని వాళ్ళైతే ప్రస్తుతం ప్రార్థనలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నపల్లి నుంచి పెద్దవాళ్ళు అంతా కూడా ప్రతి ఒక్కరూ చేరుకుని వాళ్ళైతే ప్రస్తుతం ఇక్కడ వాళ్ళైతే సంకీర్తనలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరోవైపు అటు సికింద్రాబాద్ కావచ్చు లేదంటే హైదరాబాద్ జంట నగరాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా ఎక్కడైతే చర్చిలు ఉంటాయో అవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా అయితే అలంకరించారు. రంగురంగుల వెలుగుల మధ్య అలాగే విద్యుత్ అలంకరణల మధ్య ప్రస్తుతం ఈ క్రిస్మస్ వేడుకలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద కూడా ఈ అచ్చం ప్రతి ఒక్కటి కూడా ప్రతి భవనాన్ని వివిధ రంగుల కాంతులతో ప్రస్తుతం విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రతి ఒక్కటి కూడా చూడముచ్చటగా వాళ్ళు చాలా చక్కగా రూపొందించారని చెప్పుకోవచ్చు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యంగా చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా పవిత్రమైన దినంగా భావిస్తుంటారు. సో శాంతా క్లాస్తో పాటు అలాగే క్రిస్మస్ ట్రీ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో వీటిని వివిధ రూపాల్లో అలాగే చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఎక్కడైతే నగర వ్యాప్తంగా చర్చలు ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రస్తుతం విద్యుత్ కాంతులతో అయితే అవన్నీ కూడా మెరుస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరికొద్ది నిమిషాల్లోనే క్రిస్మస్ రాబోతుంది. సో ప్రస్తుతం ఎవరైతే క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా క్రిస్మస్ వేడుకలకు అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చర్చిల్లో అయితే ప్రార్థన చేస్తున్నారు. శ్రీనివాస్.